తెలుగుదేశం పార్టీ జిల్లా స్థాయి సమావేశం విజయనగరంలో జరిగింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో విజయనగరం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వంగలపూడి అనిత, మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు క్రమశిక్షణకు మారుపేరన్నారు. గత ప్రభుత్వంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు అనేక ఇబ్బందులు పడ్డారని, అయినా సమస్యలపై విరోచితంగా పోరాటం చేశామని చెప్పారు. టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, రాష్ట్రంలో ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరిపాలన జరుగుతుందని మంత్రి కొండపల్లి పేర్కొన్నారు. సుమారు 40 సంవత్సరాలు పైబడి ఈరోజు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నడుస్తుంది. మనం చూసాం, ఎంతో మంది పెద్దలు ఈరోజు జిల్లానికి ఒక పెద్ద అసెట్ కింద తెలుగుదేశం పార్టీ ఒక పెద్ద అసెట్ కింద తెలుగుదేశం కార్యకర్తలు ఒక పెద్ద అసెట్ కింద తయారు చేసి ఈరోజు మాకు యువ నాయకత్వానికి మీరందరూ కూడా అప్పచెప్పారు. ఈ జిల్లా తాలూకా కుటుంబ సభ్యులు మీరందరూ కూడా పార్టీకి చేదోడు వాదాడుకుంటూ సుమారు 40 సంవత్సరాలుగా ప్రతి యాక్టివిటీలో కూడా, ప్రతి పార్టీకి కావాల్సిన ప్రతి యాక్టివిటీలో కానీ, ప్రభుత్వానికి కానీ మీరందరూ కూడా ఒక పెద్ద సహాయం చేస్తూ మీ కుటుంబాల్లో ఎంతోమంది ఆర్థిక నష్టాలు అవ్వచ్చు, లేకపోతే టైం అవ్వచ్చు, మీరందరూ కేటాయించిన టైం అవ్వచ్చు, ఇవన్నీ కూడా సహకారంతోనే ఈరోజు మళ్ళీ మనం పెద్ద ఎత్తున 92% మ్యాండేట్ వచ్చి, ఈ జిల్లాలో 100% మ్యాండేట్ వచ్చి మొత్తం అందరినీ గెలిపించుకునే దశగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి మీ అందరూ కూడా సహకారం వల్లే గెలిచామని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మరి చాలా మంది గత 5 ఏళ్ళుగా ఎటువంటి ఇబ్బందులు పడ్డారో మనం చూసాం. గత 5 ఏళ్లలో గత ప్రభుత్వం ఎటువంటి విరీతమైన చాలా దారుణమైన పరిపాలన చేశారు. చాలా మంది ఇష్యూస్ ఉన్నాయి. ఆర్థికపరమైన ఇష్యూస్ అవ్వచ్చు, లేకపోతే కేసులు అవ్వచ్చు, ఇవన్నీ కూడా సాల్వ్ చేయడానికి ఇక్కడ ఉన్న మా శాసనసభ్యులు అవ్వచ్చు, సీనియర్ నాయకులు అవ్వచ్చు, వీళ్ళందరికీ తోడుగా నేను కూడా ఉంటానని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. మీకు ఎటువంటి సమస్య ఉన్నా నేను కానీ, అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ నాగార్జున గారు అవ్వచ్చు కానీ, ఆయనకి పలుమార్లు చెప్పాను, మంత్రి నేను అవ్వచ్చు కానీ జిల్లా పార్టీని నడిపించాల్సిన బాధ్యత నాగార్జున గారిది. నువ్వు మంత్రితో సమానం. నీకు ప్రతి మండల ఆఫీస్ కానీ, రెవెన్యూ ఆఫీస్ కానీ, కలెక్టర్ ఆఫీస్ కానీ అన్నీ కూడా నీకు యాక్సెస్ ఉంటాయి. మీరు కూడా మాకు కొంచెం చేయూతను కల్పించి ఈరోజు ఎంతో మందికి మనం ఎంత టైం ఇస్తే అంతమందికి హెల్ప్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆయన కూడా కోరడం జరిగింది. అలాగే పార్లమెంట్ సభ్యులు కూడా, మీ ముగ్గురు కూడా వారానికి ఒక రోజు జిల్లా పార్టీ కేంద్రాలలో మేము అందుబాటులో ఉంటాము. జిల్లా సమస్య అవ్వచ్చు, లేకపోతే రాష్ట్ర సమస్య అవ్వచ్చు, మీరు ఏవైనా మాకు తీసుకొచ్చి మీ శాసనసభ్యులు ద్వారా మాకు తీసుకొస్తే ఖచ్చితంగా పరిష్కరించడానికి, దానికి ఎటువంటి సమస్య ఉన్నా దాన్ని పరిష్కరించేందుకు పూర్తి స్థాయిలో మేము కార్యాచరణ చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను.